స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ నిర్వహణ సరిగ్గా లేక దోమల సంఖ్య పెరిగి జ్వరాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనారోగ్యాలతో హాస్పిటళ్ల పాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. రేగొండ మండలంలోని గ్రామాలలో అభివృద్ధి కుంటుపడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ నిర్వహణ సరిగ్గా లేక కాలువల్లో చెత్తా చెదారం పేర్కొనిపోయి దుర్వాసన వస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగి అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ రోజు నుండి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే రేగొండ మండలంలో ఏ గ్రామంలో ఇది అమలైన పరిస్థితి లేదు. ఈరోజు 5వ తారీఖు నుండే స్టార్ట్ చేసినప్పటికీ జిల్లా కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ప్రతి గ్రామంలో ఈ స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం అమలు కావాలని చెప్పినప్పటికీ కూడా ఈ మండలంలోని ఏ గ్రామంలో అమలైన పరిస్థితి లేదు. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు సుల్తాన్పూర్ గ్రామాన్ని సందర్శించిన సందర్భంలో అక్కడ అనేక సమస్యలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇది అసలే సీజనల్ కాలం, వర్షాకాలం. ప్రజలు అక్కడ సైడ్ డ్రైనేజ్ సిస్టమ్ తీయకపోవడం వల్ల మురుగునీరంతా ఒక దగ్గర చేరుకొని దోమలు ఇలాంటివి వచ్చి ప్రజలు అనారోగ్య బారిన పడిన పరిస్థితి, డెంగ్యూ జ్వరాలు కూడా వస్తున్న పరిస్థితి. పేరుకే అధికారులు గ్రామాలలో ఈ స్పెషల్ ఆఫీసర్ పాలనలో సర్పంచ్ పాలన పోయినప్పటి నుండి ఏ గ్రామంలో సమస్యలు ఎక్కడ చూసినా అక్కడ వేసిన గొంగడన్న చందంగా ఉన్నాయి. ఇక్కడ సమస్యలు పట్టించుకొని పడుతుంది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఏ గ్రామాలలో అయితే అధికారులు పనిచేస్తలేరో, గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేస్తలేరో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా వెంటనే జిల్లా కలెక్టర్ గారు వాళ్ళకు టీం వేసి ఇది అమలయ్యే విధంగా చూడాలి. మొక్కలు పెట్టాలని ఉన్నప్పటికీ కూడా కనీసం ఏ గ్రామంలో మొక్కలు పెట్టకపోవడానికి దానికి కారణం ఏంటి అని కూడా అడుగుతున్నాం. వెంటనే మొక్కలు కూడా ప్రతి గ్రామంలో పెట్టే విధంగా చూడాలి. ఇది ఎక్కడ అమలు అవుతలేదో ఆ పట్టించుకొని అధికారులను వెంటనే సస్పెండ్ చేసి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని ఈ అధికారులను హెచ్చరిస్తున్నాం. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో జ్వరాల బారిన పడి హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్నామని వాపోతున్నారు. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, పారిశుద్ధ నిర్వహణ సరిగ్గా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని గ్రామాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నారు. ఆ ఊర్లో డ్రైనేజీ లేక రోడ్ల మీద నీరు చేరి జర్నీ చేయడానికి ఇబ్బంది అవుతుంది బాగా. ఇక్కడ వీళ్ళ పబ్లిక్ చాలా మంది జ్వరాలు వస్తున్నాయి. ఇది దోమలు బాగుండి జ్వరాలు. మా పాపకి కూడా డెంగ్యూ జ్వరం వచ్చి ఇప్పుడు వారం హాస్పిటల్లో ఉన్నది. కిడ్స్ కేర్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. 2 ప్యాకెట్ల ప్లేట్లెట్ ఎక్కించినా ఇంకా సెట్ కావట్లేదు. సైడ్ డ్రైనేజీలు లేక ఇబ్బంది అవుతుంది. డ్రైనేజీలు క్లీన్ చేయించి మాకు వాటర్ లేకుండా చూడగలరని. ఈ జ్వరాలు ఇంకా ఎంతమందికి వచ్చినాయో తెలియదు కానీ ప్రస్తుతానికి మా పాపకి అయితే హాస్పిటల్లో ఉన్నది. ఇట్లా ఈ రోడ్డు లేక డెంగ్యూ జ్వరాలు బాగా ఇబ్బందులు పడతాను. కొంచెం డ్రైనేజీలు తీసుకోమని